నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తెలుగులో ఒక సామెత ఉంది. తెక్కలోడు తిరణాలకు వెళ్తే ఎక్కాదిగా సరిపోయిందట. అట్లాగే డొనాల్డ్ ట్రంప్ గారు వైట్ హౌస్లో కూర్చొని మామూలుగా ఆయనకి ఇచ్చిన ఉద్యోగం ఏదో ఆయన చేసుకోకుండా ఇలాగ G7 అని, లేకపోతే G7కి పోటీగా C5 అని, అందులో భారత్, రష్యా, అలాగే జపాన్ కూడా ఉండాలి, చైనా, భారత్, రష్యా, చైనా, జపాన్ కూడా ఉండాలి తనతో కలిసి 100 మిలియన్ల జనాభా దాటి ఉన్న దేశాలని కలిసి ఉంటే మధ్యప్రాచ్యంలో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించవచ్చు అని చెప్పేసి ఒక అమోఘమైన ఆలోచన ఆయన చేశారు. చేసిందే తడవుగా వైట్ హౌస్ సీనియర్ బ్యూరోక్రాట్స్తో మాట్లాడితే వాళ్ళు ఒక నివేదిక తయారు చేశారు. ఆ నివేదికని పొలిటికో అనే ఒక వెబ్సైట్ మెన్షన్ చేసింది. దాంట్లో ఆ నివేదికలోని అప్రచురిత అంశాలని, అది అన్పబ్లిష్డ్ టాపిక్స్ గురించి అది మెన్షన్ చేస్తూ కోర్ 5కి సంబంధించిన ప్రస్తావన. ఎవరు అవునన్నా కాదన్నా డొనాల్డ్ ట్రంప్ గారికి మరి వ్లాదిమిర్ పుతిన్ అంటే వల్లమాలిన అభిమానం. వాళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు మనం వేరే చెప్పక్కర్లా, అందరికీ తెలిసినవే. మళ్ళీ చెప్పడం పునరుక్తి దోషం కిందకు వస్తుంది. సరే, జీ జిన్పింగ్ తోటి ఏంటి అవసరం? ఆసియాలో చైనాతో మర్యాదగా ఉంటే తప్పించి అమెరికా అవసరాలు గడవవు. సరే, సుంకాలు, టారిఫ్లు 200%, 300% అంటారా? పొద్దున అంటాడు, సాయంత్రానికి దాన్ని మార్చేస్తాడు, 20-30కి దించుతాడు. అవసరం ఎగైన్. ఇంకెవరున్నారు? జపాన్ ప్రధానమంత్రి. జపాన్ ఈరోజు చాలా చిన్న ప్లేయర్గా కనిపించచ్చు కాక, కానీ ఏషియన్ రీజియన్లో ఒక స్ట్రాటజిక్ ప్లేయర్, కాదనలేం. ఇంకా మనం ఎలాగో భారతదేశం ఉంది. సో ఇలాంటి 5 దేశాలతో కలిసి కూటమిని నడపటం, అక్కడ నడపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ట్రంప్ గారి ఆలోచన ఏంటి? మనల్ని ఎవరు మార్కెట్లో, ప్రపంచ మార్కెట్లో దేకట్లేదు. సో అందువల్ల మనం ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యాలి. ఈ చేసే క్రమంలో ఈ దేశాలన్నింటినీ కలుపుకుంటూ ముందుకెళ్ళాలి. అందుకోసం అని చెప్పి కోర్ 5 అనేది ఒకటి తయారు చేద్దామని. మంచిదే, G7 ఉంది. తర్వాత ఇవన్నీ కాక మనకి ఇంకొక 5 దేశాలు కలిసి ఉన్నాయి. మనం గనక చూస్తే చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా, క్రింక్ అని. చైనా, రష్యా, ఇరాన్, నార్త్ కొరియా. సో క్రింక్, మరి క్రింక్లో ఏమో క్రింక్ పనిచేసేది అమెరికాకి వ్యతిరేకంగా. ఇప్పుడు కోర్ 5 అని ఈయన ప్రతిపాదిస్తున్న దాంట్లో మరి ఆయన ఉంటాడు, రష్యా ఉంటుంది, చైనా ఉంటుంది, జపాన్ ఉంటుంది, మనం ఉంటాం. ఈ క్రింక్ ఏంటి, యువతల పక్క కోర్ 5 ఏంటి, అసలు ఎందుకు ఇంత గందరగోళంలోకి పడిపోయాడు డొనాల్డ్ ట్రంప్? దీనికి సంబంధించి పొలిటికో ఏం రాసుకుంటూ వచ్చింది అనేది ఒకసారి కనుక మనం చూస్తే, ఏషియన్ రీజియన్లో ఉన్న అన్ఎక్స్ప్లోర్డ్ రేరస్ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం, తనకు కావాల్సిన అవకాశాలు సృష్టించడం కోసమే ఇలాంటి గ్రూపులు ఆయన తయారు చేస్తున్నాడు. ఆయనేం బుర్ర తక్కువయో, బుద్ధి లేకుండానో, ఆలోచన తక్కువయో చేయట్లా. ఎందుకంటే వీళ్ళతో మంచిగా ఉంటూ వీళ్ళ ఉన్న వనరులన్నింటినీ అక్రమంగా మనం లాగేసుకొని, వీలు కాకపోతే బెదిరించి లాగేసుకొని, లేదు పర్లేదు అనుకుంటే బుజ్జగించి లాగేసుకొని మన వ్యాపారం మనం చేసుకోవాలి. పొద్దున్న లేస్తే వ్యాపారం చేసుకోవటం, సుంకాలు విధించడం, 200%, 300%, 400% ఇవి మాట్లాడుకోవటం, లేకపోతే H1B వీసాలకు సంబంధించిన రెగ్యులేషన్స్లో మార్పులు చేర్పులు చేస్తూ బెల్ట్ తీసుకొని బెదరగొట్టడం వేరే దేశాలని ప్రపంచ పోలీస్ చేసేది. ఆ ప్రపంచ పోలీస్ విన్యాసాల్లో భాగమే ఈ కోర్ 5. ఈ కోర్ 5కి మనం అంగీకరించామా ఈ 4 దేశాలనే దాని మీద ఇతమితమైన సమాచారం అయితే లేదు, ఖచ్చితంగా సమాచారం అయితే లేదు. ఎందుకంటే వైట్ హౌస్ లాస్ట్ వీక్ ఒక జాతీయ భద్రతా వ్యూహానికి సంబంధించి ఒక నివేదిక తయారు చేసింది. నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీకి సంబంధించి ఒక నివేదిక తయారు చేసింది. ఆ నివేదికలోని అంశాలు, అంటే బయటికి పబ్లిష్ కాని అంశాలకు సంబంధించిన ప్రస్తావన ఎవరు చేశారంటే, ఈ పొలిటికో అనే నివేదిక, పొలిటికో ఒక పేపర్ రిలీజ్ చేసింది. ఆ నివేదికలు ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. G7 లాంటి కూటములకు ఉండే సంపన్న ప్రజాస్వామ్య దేశాలు అనే నిబంధనలతో సంబంధం లేకుండా, అంటే రిచ్ అవ్వక్కర్లేదు, డెమోక్రటిక్ కంట్రీస్ అవ్వక్కర్లేదు, ప్రపంచంలోని ప్రధాన శక్తుల్ని ఒకచోట చేర్చడమే కోర్ 5 ఉద్దేశం. ప్రధాన శక్తులు ఎవరు? ఎవరన్నా కాదన్నా చైనా, ఎవరు అవునన్నా కాదన్నా రష్యా, జపాన్ అండ్ భారత్. సో ఈ 4 శక్తుల్ని ఒకచోట చేర్చాలంటే ప్రపంచ పోలీస్కి ఏం కావాలి? పెత్తనం కావాలి. ఆ పెత్తనం కోర్ 5 పేరుతో తనే తీసుకుంటాడు. బెత్తం ఉంటుంది చేతిలో, అదిలిస్తుంటాడు. ఈ 5టిని నడిపిస్తూ ప్రపంచానికి తానే దిక్సూచినని, తాను లేకపోతే ప్రపంచానికి తెల్లవారదని, సూర్యుడు కూడా ఉదయించడానికి తనని ఫోన్ చేసి మరీ లేపి మరీ ఈరోజు ఉదయించొచ్చా అని అడుగుతాడని,
విపరీతంగా ప్రచారం చేసుకునే డొనాల్డ్ ట్రంప్ యొక్క ఒక దుర్నీతి ఇది. కోర్ 5 అనే ఆలోచన. కోర్ 5కి మనందరం ఈల్డయ్యామా, దానికి అంగీకరించామా లేదా అనేది ఇంకా మనకి తెలియాల్సింది. ఇంకా అంటే అసలు మెయిన్ ప్రధానమైన ఆలోచన ఏంటంటే ఈయనకి మధ్యప్రాచ్యంలో భద్రత, ముఖ్యంగా ఇజ్రాయెల్ సౌదీ అరేబియా మధ్య సంబంధాల గురించి ఇది ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. మధ్యప్రాచ్యంలో ఎవరి భద్రత గురించి ట్రంప్ ఆందోళన పడుతున్నారు? వాళ్ళ మిలిటరీ బేస్లకు సంబంధించిన భద్రత, లేకపోతే మధ్యప్రాచ్యంలో ఉన్న దేశాలకు సంబంధించిన భద్రత. అండ్ అలాగే ఇజ్రాయెల్ సౌదీ అరేబియా మధ్య సంబంధాలు మీకెందుకు వాళ్ళు ఎట్టబోతే వాళ్ళ మానాన్నల్ని బతకనియచ్చు కదా. లేదు, మనం కూడా దాంట్లో వేలు దూర్చాలి, మనమే వేలు దూర్చాలి, ఇంకెవరు దూర్చడానికి లేదు. ఇది దూర్చాలంటే మనకేమో శక్తి సరిపోదే. అందుకని ఆసియా దేశాలన్నింటినీ ఒక చోట జమ చేసి పైన పెత్తనం, కర్ర పెత్తనం చేద్దాం. పేనుగు పెత్తనం ఇస్తే తలంతా గురిగి పెట్టిందిట. రేపు పొద్దున ట్రంప్ చేయబోయేది కూడా అదే. ట్రంప్ పేనులు అంటాడే అనే విషయం మీద ఈ 4 దేశాలకు అవగాహన ఉంది. ఇంకా వైట్ హౌస్ అయితే ఈ నివేదికలన్నీ కొట్టిపారేస్తుంది. జనం మనకి తెలిసిందే కదా, మన దేశంలో కూడా చూస్తుంటాం కొంతమంది నాయకుల్ని. వాళ్ళు ముందర ఏంటంటే ఫీడ్బ్యాక్ కోసం కొన్ని అలా త్రో చేస్తుంటారు. చేసినప్పుడు జనాల నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్స్, నో వీఆర్ నాట్ రిలేటెడ్ టు దట్, ఏవో అలాంటి వదంతులు వచ్చేసినాయి, వాటిని మీరు నమ్మకండి అని వైట్ హౌస్ కూడా అలాగే మాట్లాడింది. ఆ వైట్ హౌస్ నాలుగు నరం ఉండదు కదా, ఎటు కావాలని ఎటు మారుద్ది. ప్రెస్ సెక్రటరీ హన్నా కెల్లీ ఏంటంటే ఆవిడ మాట్లాడుతూ 33 పేజెస్ మేము ఆల్రెడీ ఒక నివేదిక నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ తయారు చేశాం, స్ట్రాటజీకి సంబంధించిన నివేదిక తయారు చేశాం. దాంట్లో ఎలాంటి దానికి ఆ 33 పేజెస్ ప్లాన్కి ఎలాంటి ఆల్టర్నేటివ్ లేదు, ఎలాంటి సీక్రెట్స్ కూడా లేవు. న్యాచురల్ డిజైన్ చేసుకుంటారు, బయట ప్రచారం చేయించేది వీళ్ళే, దాన్ని డిజైన్ చేయించుకునేది వీళ్ళే. అంటే ఒక రకంగా వాటర్స్ టెస్ట్ చేయడం అన్నట్టు, ఆసియా దేశాలు ఎలా స్పందిస్తున్నాయనే దానికి సంబంధించిన వాటర్స్ టెస్ట్ చేయడం కోసం వైట్ హౌస్ ఈ తమకు అనుకూల మీడియాలు, వెబ్సైట్ల ద్వారా ఇవి బయటికి లీక్ ఇస్తుంటారు. ఇలాంటి అబ్బో మనకి చాలా అనుభవం ఉంది ఇక్కడ భారతదేశంలో ఇలాంటి లీకులకు సంబంధించి, లీకులు ఇచ్చే నాయకులకు సంబంధించి. సో అందువల్ల మనకి ఏం కొత్తగా అనిపించకపోవచ్చు. ఆ దేశాల్లో కూడా వాళ్ళ అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి. సో ప్రపంచంలోని ప్రముఖ శక్తుల్లో ఒక వేదికపైకి తేవాలన్న ప్రయత్నం ఎంతవరకు ట్రంప్ గారు చేసిన ప్రయత్నం సాకారం అవుతుందో తెలియదు. కానీ మొత్తానికి ఏంటంటే అంతర్జాతీయ రాజకీయ సమీకరణాల మీద ఇది ఏదో ఒక రకమైన ఖచ్చితమైన ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది ఎటువంటి సందేహం లేదు ఆ అంశంలో.